అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు ఎత్తుతున్నందుకు తమకు కేసీఆర్కి నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు సూర్యుడిపై ఉమ్మివేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎకరం భూమి 50 లక్షలు ఉంటే నేడు కాంగ్రెస్ పాలనలో ధరలు సగానికి పడిపోయాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో జరుగుతున్న మినీ మేడారం జాతర ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోని ఇబ్బందులను పోల్చుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంగునూరు మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఇక్కడే జరగడం ఈ ప్రాంతానికే గర్వకారణమని, మేడారం వెళ్లలేని భక్తులు ఇక్కడే మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ కేసీఆర్ హయాంలో రైతులు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే ఎరువుల బస్తాలు వచ్చేవని, ఇప్పుడు లైన్లలో నిలబడినా దొరకడం లేదని మండిపడ్డారు. నారు పోసి నాట్లు వేసి కలుపు తీసే సమయం వచ్చినా ఇప్పటికీ రైతు బంధు అతీగతి లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు సాగుకు ముందే డబ్బులు పడేవని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఓట్లను చూసి నిధులు విడుదల చేస్తోందని ఆరోపించారు. బస్సు ఫ్రీ అన్నారు కానీ భార్యకు ఫ్రీ ఇస్తూ భర్త దగ్గర డబుల్ టికెట్ వసూలు చేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. చేప పిల్లలు మోసు ఇప్పుడు అవి బంద్ అయిపోయినాయి. గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి. దత్తబంధు బంద్ అయిపోయింది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. ఏమున్నది ఒక్కటన్నా ఉన్నదా? అంతా అయ్యాల తెరలైపోయింది. నేను ఇలా రాంగా చూసుకుంటూ వచ్చిన కాలువలో నీళ్లు ఇద్దామంటే అంత తుంగ మొలిచింది, అంతా మట్టి పడ్డది, సిల్టప్ అయింది. ఇవాళ కేసీఆర్ ఉండగా ఒక నెల ముంగట్నే కాలువ సాఫ్ చేసి తుంగ తీసి మట్టి తీసి కాలువ తయారు పెట్టుకుందాం. నీళ్లు ఇస్తే చక్కగా వచ్చి అక్కడిపల్లి వాగులో పడుతుండే. ఇప్పుడు ఏమైంది? కాలువ ఇద్దామంటే తెగిపోతుంది. ఏడుకాడ ఆ తుంగ తీయలే, ఆ మట్టి తీయలే, పట్టించుకునే పరిస్థితి లేదు. నువ్వు వచ్చి ఇప్పుడు 2 ఏళ్ల మీద 2 నెలలు అయింది, అంటే 25 నెలలు అయింది. 25 నెలలకు నెలకు 2,000 అంటే 50,000 బాకీ పడ్డట కాదా? ప్రతి అమ్మకు తాతకి 50,000 బాకీ పడ్డాడు. ప్రతి అక్కకు చెల్లెకు 62,500 బాకీ పడ్డాడు. పడ్డా పర్లేదా? అంత మోసం చేసింది. అంటే మన సిద్దిపేటలు పాపం పుణ్యాత్ములు ఎంత మొక్కినా ఈడేం తప్పు జరగలే. అంత మనది బరాబరే ఉండే. గడమోఖానికి అవమానమైంది. బయట దిక్కువాడిని నమ్మిరు, ఇదికి ఎవరు నమ్మలేవాడిని.